ఈ వీడియోలో మనము వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ అండ్ క్లాస్ కంపోనెంట్స్ ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ఫంక్షనల్ కంపోనెంట్స్ అంటే ఏంటి? క్లాస్ కంపోనెంట్స్ అంటే ఏంటి? అసలు కంపోనెంట్ అంటే నాకు తెలుసు బిల్డింగ్ బ్లాక్స్. మనం రియాక్ట్ అప్లికేషన్ లో మనము ఒకటే HTML ఫైల్ ఉంటుంది కాబట్టి అది మనకి దాని లోపల మనము ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క పీస్ ని మనము ఒక బ్లాక్ గా కోడ్ ని మనం బ్లాక్ గా విభజించి అన్ని బ్లాక్స్ ని కలిపి ఒక HTML పేజ్ లో మనం లోడ్ చేస్తాం కాబట్టి వీటిని ఈ బిల్డింగ్ బ్లాక్స్ ని కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు. దీంట్లో ఫంక్షనల్ కంపోనెంట్స్ అంటే మనకి ఫంక్షన్ ని మనం ఫంక్షన్ ని యూజ్ చేసి మనం చేసేది అనమాట. దీస్ ఆర్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ దట్ రిటర్న్ JSX అంటే సేమ్ జావాస్క్రిప్ట్ లో ఎలా ఫంక్షన్ అలాగే రాస్తాము, సేమ్ ఫంక్షన్ ని మనం ఇక్కడ యూజ్ చేసి కంపోనెంట్స్ రాస్తాం అనమాట. దీన్ని ఈ యొక్క ఫంక్షన్ కంపోనెంట్ ఏం చేస్తుందంటే JSX ని రిటర్న్ చేస్తుంది. JSX అంటే మనకి జావాస్క్రిప్ట్ ప్లస్ HTML అనమాట. అంటే HTML లోపల మనము జావాస్క్రిప్ట్ కొన్ని రాస్తాం అనమాట JSX లోపల. ఇది చాలా సింపుల్ గా ఫాస్ట్ గా లోడ్ అవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, మోడర్న్ రియాక్ట్ డెవలప్మెంట్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకేంటంటే కోడ్ కాంప్లెక్సిటీ అనేది చాలా సింపుల్, చాలా రీడబిలిటీ, ఎవరికైనా అర్థమయ్యేటట్టుగా మన కోడ్ అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి పైన లాజిక్ ఉంటుంది, కింద HTML JSX ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అయితే దీని యొక్క మంచి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే రియాక్ట్ హుక్స్ అనమాట. హుక్స్ వల్ల ఏమవుతుందంటే మనకి లైఫ్ సైకిల్ మెథడ్స్ అని చెప్పేసి ఉంటాయి క్లాస్ కంపోనెంట్స్ లో. వాటి యొక్క యూజ్ లేకుండా ఓన్లీ ఈజీ టు హుక్స్ మనము ఇక్కడ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దిస్ కీవర్డ్ కూడా అవసరం లేదు. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే చాలా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. రీడబిలిటీ ఈజీ అండ్ హుక్స్ తో మనం ఫంక్షనల్ గా మనం ఏదైనా సరే చేయడానికి ఈజీగా ఉంటుంది. క్లాస్ కంపోనెంట్స్ అంటే ఇంకా మనం జావాస్క్రిప్ట్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో ES6 ఫీచర్ ని యూజ్ చేసి మనము ఇక్కడ కంపోనెంట్స్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ దిస్ డాట్ స్టేట్ అని చెప్పేసి దిస్ డాట్ సెట్ స్టేట్ అని చెప్పేసి ఈ యొక్క ఫీచర్స్ ద్వారా మనము ఇక్కడ కంపోనెంట్స్ లోపల కోడ్ ని మనము మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ యూజ్ చేయవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా కంపోనెంట్ డిడ్ మౌంట్, కంపోనెంట్ డిడ్ అప్డేట్ అని చెప్పేసి, ఇంకా ఎక్స్ట్రా కంపోనెంట్ డిడ్ అన్మౌంట్ అని చెప్పేసి ఇలాగ మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి, లైఫ్ సైకిల్ మెథడ్స్. దాన్ని యూజ్ చేసి మనము ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఒక స్క్రిప్ట్ లోపల పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కొంచెం ఫంక్షనల్ తో కంపేర్ చేస్తే కొంచెం స్లోగా ఉంటుంది. ఇది కోడ్ కాంప్లెక్సిటీ కూడా కష్టం అనమాట. కొంచెం ఫంక్షనల్ కంపోనెంట్స్ కంపేర్ చేస్తే కొంచెం మోర్ కాంప్లెక్స్ అనమాట. ఇలాగా మనకి ఈ యొక్క HOCS అని చెప్పేసి హైయర్ ఆర్డర్ కంపోనెంట్స్ యూజ్ చేసి ఇక్కడ మనం రీయూజబిలిటీ ని చేయవలసి ఉంటుంది. HOC అంటే హైయర్ ఆర్డర్ కంపోనెంట్స్ అనమాట. అంటే కంపోనెంట్ లోపల ఇంకో కంపోనెంట్ మనం యూజ్ చేయటం అనమాట. ఇవి మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ అండ్ క్లాస్ కంపోనెంట్స్.